ఈరోజు ఎజెండా ఏంటి అని అంటే మాకు ఇక్కడ నుంచి మాకు విజిటింగ్ గైడ్ ఇంకా ఎల్లోస్టోన్ మ్యాప్ ఇచ్చి మనం ఇప్పుడు ఇదే చూడటానికి వచ్చామండి. చూడండి ఓవర్లుక్ వ్యూ ఎలా ఉందో. ఇప్పుడే గ్లేసియర్ బ్లాస్ట్ చూడండి ఎంత పెద్దగా వస్తుందో. హాయ్ గాయ్స్, నేను మీ ప్రవళిక పొందూరు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదైతే నా బర్త్డే వ్లాగ్. మా వెకేషన్ లో కూడా ఫస్ట్ డే ఈ రోజు, నెక్స్ట్ 2 days మెయిన్ డేస్ అన్నమాట. మా మోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారండి. నేను గ్రీక్ యోగర్ట్, బ్లూబెర్రీది అండ్ మఫిన్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో ఓట్స్ ఇంకా కాఫీ తీసుకుంటున్నారు. వావ్, బయట ఎంత బాగుందంటే ఇదన్నమాట మా మార్నింగ్ వ్యూ. మా రూమ్లో నుంచి కూడా ఇదే వ్యూ ఉంటుందండి. సూపర్ ఉంది కదా. ఈరోజు ఎజెండా ఏంటి అని అంటే మాకు ఇక్కడ నుంచి పార్క్ ఎంట్రీ ఒక 30 minutes ఉందండి. ఫస్ట్ పార్క్ నేషనల్ పార్క్ ఎంట్రీ అయిపోతే చాలు. లేట్ అయితే మాత్రం చాలా లాంగ్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ అయిపోతే తర్వాత మా మెయిన్ డెస్టినేషన్స్ ఉన్నాయి, వాటికి వెళ్తాము. సో నేను మీకు అన్నీ చూపిస్తాను. కమ్ అలాంగ్ విత్ మీ. యాగా ఇప్పుడే ఈ వెస్ట్ ఎల్లోస్టోన్ డౌన్ టౌన్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ రైట్ సైడ్లో ఎల్లోస్టోన్ మ్యూజియం ఉంటుందండి. నిన్న వచ్చాము కదా. సో లెఫ్ట్ వెళ్తే నేషనల్ పార్క్కి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇట్లా లెఫ్ట్ తిరగగానే రైట్లో విజిటింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది అన్నమాట. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోతే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం 4 lanes ఉన్నాయండి. అందులో 3 గ్రీన్ కలర్లో లైట్ ఉన్నాయేమో లేన్ ఓపెన్ అని ఉన్నాయి. రెడ్ కలర్లో ఉన్న లేన్ ఏమో ప్రీపెయిడ్ అని ఉంది. సో కానీ ప్రీపెయిడ్ లైన్ చాలా లాంగ్ ఉంది అనమాట. లేన్ ఓపెన్ ఉన్నాయని లైన్ చాలా తక్కువ ఉంది. ప్రీపెయిడ్ మీరు చేసుకున్నా సరే మీరు ఏ లైన్ లో నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు అండి. ఎంట్రన్స్ పాస్ అండ్ ఐడి చూపించి వెళ్ళిపోవచ్చు ఫాస్ట్ గా. Thank you so much. You too. మాకు విజిటింగ్ గైడ్ ఇంకా ఎల్లోస్టోన్ మ్యాప్ ఇచ్చారండి. సో ఫాస్ట్గానే ఎంటర్ అయిపోయాం మేమైతే. వెల్కమ్ టు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎంటర్ అయిపోయామండి. ఫస్ట్ మేము ఈ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అది వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, నేను మీకు చూపిస్తాను. సో అక్కడికి మాకు ఇప్పుడు 20 minutes ఉంది. సో లెట్స్ గో. ఇవన్నీ కూడా చిన్న చిన్న హాట్ స్ప్రింగ్స్ అండి. వద్దులే. మన ఫస్ట్ సీనిక్ పాయింట్ దగ్గరకు వచ్చామండి ఇప్పుడే. మీరు ఎర్లీగా ఇక్కడికి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుల్ హ్యాండ్స్ కోట్స్ వేసుకొని రండి. చాలా చల్లగా ఉంది ఇక్కడ. మేము అంత చల్లగా ఉండదా అని అనుకున్నా. నా కోట్ నేను మోటల్లోనే మర్చిపోయి వచ్చాను యాక్చువల్గా. సో మీ అందరు మాత్రం మర్చిపోకుండా కోట్స్ వేసుకొని మాత్రం రండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంకి కొద్దిగా అంటే లైక్ వేడిగా అయిపోతుంది, సన్ వచ్చేస్తుంది. మార్నింగ్స్ మాత్రం చల్లగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇలా ఉందండి. ఆ స్ప్రింగ్స్ చూడటానికి ట్రైల్ ఉంటుంది అనమాట, ట్రైల్ హెడ్. ఆ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మీకు కనిపిస్తుందా, అక్కడ ట్రైల్ ఉంది. ట్రైల్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేనైతే కార్లో నా త్రో ఉంటే నా త్రో కప్పుకున్నానండి. సో ఫొటోస్ దిగేటప్పుడు తీసేస్తాను. మనం ఇప్పుడు ఇదే చూడటానికి వచ్చామండి. చూడండి మెయిన్ వ్యూ పాయింట్ ఇది.
సో ట్రైల్ హెడ్లోకి వెళ్తే ఇవన్నీ చూసుకోవచ్చు మనము. చూడండి హాట్ స్ప్రింగ్స్ ఎలా వస్తున్నాయో, మొత్తం పొగ. ట్రైల్లో మాకు ఫస్ట్ ఈ పాయింట్ వచ్చిందనమాట. ఇలా ఉంటుంది, రియల్గా ఇలా ఉంటుంది. ఫుల్ హాట్ స్ప్రింగ్స్ అండి. ఎంత హాట్ ఉన్నాయంటే చాలా హాట్ ఉన్నాయి. ఆ స్ప్రింగ్స్లోనే తెలిసిపోతుంది. ఫాగ్ లాగా, క్లౌడ్ లాగా వస్తుంది. ఇది దగ్గర నుంచి వ్యూ అండి. ఇంకోటి దూరం నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ దీనికే లాంగ్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళి మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. దగ్గర నుంచి అయితే ఇలా ఉంటుంది. డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా బాగుందండి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. యాక్చువల్గా ఇలా ఉంటుందండి. సో మనం నెక్స్ట్ లాంగ్ వ్యూ పాయింట్కి వెళ్తాం కాబట్టి మీకు మంచిగా డైరెక్ట్గా చూపిస్తాను. ఈ నియర్ వ్యూ అయితే మొత్తం స్ప్రింగ్స్ ఫాగ్ వల్ల ఇలా కనిపిస్తుంది. ఇది మొత్తం నేచర్స్ మ్యాజిక్ అండి. చాలా బాగుంది. గుడ్ ఎక్స్పీరియన్స్ అసలు. ఆ మెయిన్ పాయింట్ నుంచి కొంచెం ట్రైల్లో ముందుకు నడుచుకుంటూ వస్తే ఇది ఉందండి. చూడండి ఎంత బాగుందో ఇది. ఓపల్ పూల్ అంటండి ఇది దీని నేమ్. ఇక్కడ ఇంకో పూల్ పాయింట్ ఉందండి. చూడండి ఎంత బాగుందో. చిన్న పూల్ లాగా ఉంది. ఎంత హాట్ ఉంటాయో వాటర్ అయితే. అక్కడ స్మోక్ కూడా చూడండి. మధ్యలో వాటర్ బ్లూ ఉన్న దగ్గర బ్లూ వస్తుంది, ఎడ్జెస్లో ఆరెంజిష్ ఉంటుంది అనమాట. అక్కడేమో ఆరెంజ్ వస్తుంది. అసలు క్రేజీ. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, డైరెక్ట్గా మాత్రం స్మోక్, ఆ కలర్ క్రేజీ ఉంది. ఇక్కడ నియర్ వ్యూ చూడటం అయిపోయింది ఇది. సో లాంగ్ వ్యూ చూడటానికి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం నెక్స్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఫేర్ ఫాల్స్ ట్రైల్లో ఈ ఓవర్లుక్ పాయింట్ చూడటానికి వెళ్తున్నాం అనమాట. మేము ఇప్పుడు ఇక్కడ వెళ్ళే ఓవర్లుక్ పాయింట్ ఏమో 0.8 మైల్స్లో ఉంది. హాఫ్ డిస్టెన్స్ వచ్చామండి. ఇంకా హాఫ్ ఈ పైన ట్రెక్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తే ఏమో అనుకున్నా కానీ మెంటల్ హెల్త్ కోసం ట్రిప్కి వస్తే అంట. ఫిజికల్ హెల్త్ కూడా బాగాలేదని తెలిసి అలా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. ఫైనల్లీ స్టీప్ హైక్ తర్వాత ఓవర్లుక్ పాయింట్ దగ్గరకు వచ్చామండి. చూడండి ఓవర్లుక్ వ్యూ ఎలా ఉందో. ఇది బిగ్గెస్ట్ హాట్ స్ప్రింగ్స్ అంట. ఈ వ్యూ పాయింట్ కూడా చూడటం అయిపోయిందండి. ఇంకా వెళ్తున్నాము. ఈ హైక్ మళ్ళీ రిటర్న్ హైక్ చేస్తూ వెళ్ళిపోవడమే.
గ్రాండ్ ప్రైస్మాటిక్ ఓవర్ వ్యూ చూడటం అయిపోయిందండి. నెక్స్ట్ మేము ఓల్డ్ ఫెయిత్ఫుల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఓల్డ్ ఫెయిత్ఫుల్ దగ్గరకు వచ్చామండి. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా ఇక్కడ ఓల్డ్ ఫెయిత్ఫుల్ది చిన్న కెఫే ఉంది లోపల, అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ, కానీ లోపల చిన్న కెఫే. సో అక్కడ మా హస్బెండ్ ఏమో కాఫీ తీసుకున్నారు, నేనేమో ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను చిన్న స్నాక్ కింద. ఇక్కడ కనిపిస్తున్న స్టీమ్ ఉంది చూడండి, అక్కడే ఓల్డ్ ఫెయిత్ఫుల్ బ్లాస్ట్ అనేది బిగ్ ఫౌంటైన్ లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు అది చూడటాకే వచ్చాం. టైం ఎంత నాన్న? ఇప్పుడు టైం 11:20 అయింది. 11:36కి బ్లాస్ట్ వస్తుందని చెప్పారు. సో వెయిటింగ్. ఇది బిఫోర్ అనమాట, ఆ ఫౌంటైన్ బ్లాస్ట్ అయ్యే ముందు. చూడండి ఆ ఫౌంటైన్ బ్లాస్ట్ చూడటానికి ఎంత మంది ఉన్నారు. ఇప్పుడే గ్లేసర్ బ్లాస్ట్ స్టార్ట్ అయిందండి. చూడండి ఎంత పెద్దగా వస్తుందో. కూడా వెళ్తూనే ఉంది. ఆ ఓల్డ్ ఫెయిత్ఫుల్ ఫౌంటైన్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. రియల్గా విట్నెస్ చేస్తే మాత్రం క్రేజీ ఫీలింగ్ ఉంది అదైతే. ఫస్ట్ దీనికి వెళ్తున్నామండి, ఈ ట్రైల్కి. ఇక్కడ వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయంట. మేము అక్కడంతా ట్రైల్ నడుచుకుంటూ వచ్చామండి. వస్తే చూడండి బాయిలింగ్ హాట్ స్ప్రింగ్స్. చూడండి ఎంత మన స్టవ్ మీద బాయిల్ చేస్తున్నట్టుంది. స్మెల్ కూడా కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా, లైమ్ స్టోన్ బర్న్ చేస్తే వస్తుంది. సో అక్కడ బాయిల్ అవుతుంది, దాని దగ్గర నుంచి ఇంకోటి ఉందండి. అసలు నేచర్ క్రియేషన్. ఆ పాయింట్ నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో. లైట్ బ్లూ ఓషన్ కలర్. ఈ ఓల్డ్ ఫెయిత్ఫుల్ గ్లేజర్స్ చూడాలంటే మినిమం 2 to 3 hours అయితే పడుతుందండి. మేము మెయిన్వి మేము తిరగగలిగినవి చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అలా మొత్తం ఇట్లా రౌండ్ వేసుకుంటూ తిరిగితే చాలా కనిపిస్తాయి. సోఫార్ ఎలా ఉంది నాన్న నీకు? ఇట్స్ గుడ్ కదా, చాలా బాగుంది సోఫార్. ఫస్ట్ డే హాఫ్ డే అయిందనమాట. హాఫ్ డే చాలా చాలా బాగుంది. అక్కడ ఉంది చూడండి లిటిల్ లంప్ లాగా, అది ఇంత హైట్ వస్తుందంట. చూడండి అంత లోపల నుంచి 200 feet నుంచి వాటర్ ఇలా అలా వస్తాయి. ఆ ఓల్డ్ ఫెయిత్ఫుల్ అంతా తిరిగేసామండి. తిరిగేసి
ఇక్కడ ఎల్లో స్టోన్ జనరల్ స్టోర్, కేఫ్, ఇంకా ఫైన్ డైనింగ్ అని ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ లంచ్ చేద్దాము అన్నట్టు ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ మాకు ఫుడ్ ఆప్షన్స్ అంతా ఏం అనిపించలేదు. ఇక్కడ ఏదో గ్రిల్ ఉంది, సో ఇక్కడ చూద్దామని వచ్చాము. ఈ గ్రిల్లో ఫుల్ జనాలు ఉన్నారు. సో అటు సైడ్ ఏదో ఫైన్ డైనింగ్ ఉంది. సో వెళ్ళి అక్కడ చూసి అక్కడ బాగుంటే ఇంకా అక్కడ తినేస్తాము. ఇదే అండి ఓల్డ్ ఫెయిత్ఫుల్ ఇన్. సో ఇక్కడే డైనింగ్ ఉందండి. సో ఇందులోకి వెళ్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇది లెమనేడ్, ఇది హిక్కరియా, దాని పేరేదో వచ్చేది. వైఫై లేదండి మీ దగ్గర. హక్లీబెర్రీ. ఇక్కడే మాకు స్టోర్ గిఫ్ట్ షాప్ ఉంటే మ్యాగ్నెట్ కూడా తీసేసుకున్నా అండి. మళ్ళీ మాకు ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు అని చెప్పి ఇప్పుడే మ్యాగ్నెట్ కూడా తీసేసుకున్నాను అనమాట. లంచ్ చేయడం కూడా అయిపోయిందండి. సో నెక్స్ట్ మేము ఇప్పుడు ఫౌంటైన్ పెయింట్ స్పాట్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అవి కవర్ చేద్దామని చెప్పి. ఇది కూడా చిన్న ట్రైల్ అండి. ట్రైల్లో వెళ్తూ పాట్స్ చూసుకుంటా ఉండాలి. దీని పేరు బ్యాక్టీరియా మ్యాట్ అంట. నెక్స్ట్ ఇది ఫౌంటైన్ పెయింట్ పాయింట్. ఇదే అండ్ దీన్ని మడ్ పాట్ అని కూడా అంటారు. చూడండి దాని మేకింగ్ ప్రాసెస్. లాస్ట్లో మడ్ పాట్ అవుతుంది. అది మేకింగ్ మడ్ అంట. నెక్స్ట్ మేము వెళ్ళేది ఇదే అండి, వల్కనోయిక్ టేబుల్ ల్యాండ్ అంట. చూడండి మొత్తం వాల్కెనో రప్ట్ అయినట్టుంది. సేమ్ చూడడానికి అయితే అలాగే ఉంది. ఇక్కడ చూడండి వాటర్ వాల్కెనో ఎరప్ట్ అయినట్టు పొంగిపోతున్నట్టు ఎలా ఉందో, క్రేజీ అసలు. ఈ ఫౌంటైన్ పెయింట్ పాట్ కూడా బాగుందండి. ఇక్కడైతే ఆ వాల్కనో ఎరప్షన్ లాగా అయితే అది ఇంకా చాలా బాగుంది. వి టోటలీ లైక్ ఇట్ గైస్. ఇప్పుడు బైసన్ కదా, బైసన్ వస్తుంది యానిమల్. చూడండి ఈరోజు వెళ్ళాల్సిన మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసామండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.